రామలక్ష్మణులకు శబరి ఆతిథ్యం. జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహించిన రామలక్ష్మణులు ఆ పక్షిరాజుకు ఉన్నత లోకాలు కలగాలని కోరుకుని అక్కడి నుంచి ముందుకు సాగుతారు. అలా వాళ్లు శబరి ఆశ్రమానికి చేరుకుంటారు. గతంలో మతంగ మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్న శబరి ఆయనను అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ వస్తుంది. శ్రీరామచంద్రుడు తమ ఆశ్రమానికి వస్తాడని, ఆయన దర్శన భాగ్యం తరువాత ఆమెకి ముక్తి లభిస్తుందని మతంగ మహర్షి చెబుతాడు. అప్పటినుంచి ఆమె రామచంద్రుడి రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తూ ఉంటుంది. రాముడు వస్తే ఆయనకి తినిపించడం కోసం అనేక పండ్ల మొక్కలను ఆమె పెంచుతూ ఉంటుంది. అలాగే ఆయన పాదాల చెంత సమర్పించడం కోసం ఎన్నో రకాల పూల మొక్కలను పెంచుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాముడి కోసం ఎంతో ఆనందంగా ఎదురుచూడటం, ఆయన రాకపోయేసరికి నిరాశ చెందడం, మరుసటి రోజు తప్పకుండా వస్తాడని మళ్లీ ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. అలా ఎన్నో ఏళ్లు గడిచిపోతాయి. రాముడి కోసం ఎదురుచూసి చూసి ఆమె కళ్ళు కాయలు కాచిపోతాయి. ఆ రోజున పూసిన పూలలో ఆమెకి కొత్తదనం కనిపిస్తుంది. అవి రోజూ కంటే మరింతగా పరిమళాలను వెదజల్లుతూ ఉంటాయి. ఇక ఫలాలు మరింత పక్వానికి వచ్చినట్టుగా అనిపిస్తాయి. ఆశ్రమ పరిసరాల్లో తిరుగాడే పశువుల్లోనూ పక్షుల్లోనూ ఏదో తెలియని ఉత్సాహం కనిపిస్తుంది. దాంతో ఆ రోజున రాముడు రావడం ఖాయమని ఆమె భావిస్తుంది. అలా అనుకుంటూ ఉండగానే రామలక్ష్మణులు ఆమె ఆశ్రమంలో అడుగుపెడతారు. అంతే ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఉండగా ఆమె కళ్ళు మసకబారతాయి. రామలక్ష్మణులను ఆత్మీయంగా ఆహ్వానిస్తుంది. తన తోటలోని వివిధ రకాల పూలను తెచ్చి ఆయన పాదాలను పూజిస్తుంది. తను పెంచిన చెట్ల నుంచి ఫలాలు కోసుకొచ్చి ముందుగా తాను రుచి చూసి మరీ అతనికి తినిపిస్తుంది. శబరి భక్తికి మెచ్చిన రాముడు ఆమె ఎంగిలి చేసిన పండ్లను ఎంతో ప్రేమతో తింటాడు. సీతమ్మ అపహరణ పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. అక్కడికి దగ్గరలోగల ఋష్యమూక పర్వతంపై సుగ్రీవుడు నివసిస్తున్నాడని, అతని సహాయ సహకారాలను తీసుకోమని సూచిస్తుంది. రాముడి అనుగ్రహంతో శబరి నదిగా మారిపోయి తన జన్మను సార్థకం చేసుకుంటుంది.